కాపాడుకునేందుకు శశికళ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తమకు మద్దతుగా ఉన్న వారిని 5 బృందాలుగా విభజించి వారిని ఒక్కో ప్రాంతంలోని హోటల్లో ఉంచారు. ఎమ్మెల్యేలు ఎవరికీ టచ్ లో ఉండకుండా వారి ఫోన్లు కూడా తీసుకున్నట్లుగా సమాచారం. చెన్నైలోని మెరిడియస్ హోటల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మెరీనా బీచ్లోనే జయలలిత సమాధి వద్ద మీడియాతో మాట్లాడిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడిన తర్వాత చెన్నై నగరంలో రాజకీయ ప్రకంపనలో వేగంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జయలలిత అప్పటికప్పుడే ఎమ్మెల్యేలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ తన పోయస్ గార్డెన్కి పిలిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత వారిని ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న 4 హోటల్లో ఉంచినట్టు తెలుస్తుంది. మెరిడియస్ హోటల్తో పాటు రాడ్సన్ హోటల్ గ్రూప్కి సంబంధించి మరో 3 హోటల్లో, అవి 4 సమీపంగా ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండటం విశేషము. ఈ 4 హోటళ్లలో వీరిని ఉంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఆమె రాష్ట్రపతి ఎదుట వీరిని ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పోయస్ గార్డ్లో జరిగిన సమావేశానికి 84 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది. అన్నాడీఎంకేకి సంబంధించి 134 మంది ఎమ్మెల్యేలు ఉండగా 84 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మరో 3 ఇప్పటికీ పన్నీర్ సెల్వం వైపు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మిగతా ఎమ్మెల్యేల గురించి పూర్తి స్థాయిలో సమాచారం, వారందరినీ చెన్నై నగరానికి పిలిపించడానికి పూర్తి స్థాయిలో శశికళ వర్గం ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితి కూడా తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తుంది. మరోవైపు ఈ 50 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారు అన్న విషయం మీద కూడా ఒక అనుమానం రేకెత్తిస్తున్న పరిస్థితిలో ఎమ్మెల్యేలు మొత్తం అన్నాడీఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలంతా తమ వైపే వస్తున్నారని శశికళ వర్గం బాహాటంగా చెప్తున్నప్పటికీ లోపల పెద్ద ఎత్తున బేరసారాలు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఈ మెరిడియస్ హోటల్లో సుమారు 30 మంది ఎమ్మెల్యేలను ఉంచినట్టు తెలుస్తుంది. వీరితో పాటు మరింత మందిని ఇటుకి తీసుకురావడానికి, మొత్తం క్యాంపుల్లోకి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం 1/3 మెజార్టీకి గాను 117 మంది ఎమ్మెల్యేల అవసరం ఉండగా ఇప్పటికి 84 మంది మాత్రమే శశికళ వర్గంలో ఉండగా మిగతా వారి కోసం కూడా భారీ ఎత్తున ఆమె వర్గం ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పన్నీర్ సెల్వం మాత్రం రేపు ముంబై వెళ్ళి అక్కడ గవర్నర్ విద్యాసాగర్ రావును పర్సనల్గా కలవడానికి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి ఎదుట తమ ఎమ్మెల్యేల బలప్రదర్శన చేసి తాము పూర్తి స్థాయి మెజార్టీలో ఉన్నామన్న విషయం చెప్పడానికి కూడా శశికళ వర్గం ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సమయంలో వీరికి రాష్ట్రపతి అపాయింట్మెంట్ లభిస్తుందా, లేకపోతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ లభించకపోతే వీరు రాష్ట్రపతి భవన్ ఎదుట మార్చ్ పాస్ట్ చేసే అవకాశం ఉందా అనే విషయం మీద కూడా ఒక ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ ఖచ్చితంగా ఇది రాజకీయం చేసైనా సరే తమ బలాన్ని నిరూపించుకోవడానికి అవసరమైతే మోడీకి వ్యతిరేకంగా ఒక వర్గం, తాము ఒక శక్తి దక్షిణాదిలో ఉన్నాము, తమిళనాడులో ఉన్నామన్న ఒక బలమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కోసమైనా కానీ శశికళ వర్గం అక్కడ తమ ప్రయత్నాలు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే గతంలో మోడీని ఏకంగా శశికళ భర్త నటరాజన్ గతంలో ఏకంగా విమర్శించాడు. అప్పట్లో మోడీ అపాయింట్మెంట్ కోసం శశికళ ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ దొరకపోవడంతో ఈ విధంగా అప్పట్లో గతంలో విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా శశికళ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన సమయంలో ఈ విమర్శ చేశాడు. మరోసారి నిన్న ఇంత జరుగుతున్నప్పటికీ శశికళ ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రి అని అవుతానన్న భావనలో ఉంది. ఆమె ధీమాగా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే పన్నీర్ సెల్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ముఖ్యమంత్రి కాకపోయినా బలమైన ఒక నాయకుడిని, పార్టీని సంరక్షించగల నాయకుడిని తాను తెచ్చి ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దీప మద్దతు కూడా ఆయన కోరడం విశేషము. దీపం మరి కొద్దిసేపట్లో ఆయన్ను తన నివాసంలో కలిసే అవకాశం ఉందని కూడా పరిశీలకులు చెప్తున్నారు. మొత్తం మీద తమిళనాడు రాజకీయంలో అన్నాడీఎంకే పార్టీలో 2 గ్రూపుల వివాదం కొనసాగుతుంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలతో పాటు ఒక రాజ్యసభ సభ్యుడు కూడా పన్నీర్ సెల్వం పక్షాన చేరడంతో మరికొంతమంది చేరడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం కూడా తెలుస్తున్నప్పటికీ మున్నార్గుడికి సంబంధించిన వీరంతా ఏ విధంగానైనా ఈసారి తాము అధికారంలోకి వస్తామని, శశికళను ముఖ్యమంత్రిని చేస్తామనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీదైనా శశికళ భవిష్యత్తు ఆధారపడి ఉన్నప్పటికీ అంత లోపుగానే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఈమె కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గవర్నర్ మరోసారి బల నిరూపణకు అవకాశం అడిగిన
పన్నీర్ సెల్వాన్ని యొక్క అభ్యర్థనను గవర్నర్ ఆమోదిస్తారా, రాజీనామాను ఆమోదించిన తర్వాత రాజీనామాను వెనక్కి తిరిగి తీసుకునే అవకాశం ఉందా అన్న విషయం మీద కూడా ఇప్పుడు రాజకీయ పరిశీలకులు, న్యాయ నిపుణులతో రాజ్భవన్ వర్గాలు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు తమిళనాడు రాజకీయంలో ఒక త్రిశంకు స్వర్గం లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్భవన్ నుంచి వచ్చే నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్న అంశం మీద పెద్ద చర్చ నెలకొస్తున్నప్పటికీ క్యాంపు రాజకీయాలు మాత్రం జోరెందుకున్నాయి. ఈ మధ్యలో ఎమ్మెల్యేల బేరసారాలు కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోయినట్ల పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రేపు ఖచ్చితమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కెమెరా పర్సన్ చెంచయ్యతో